కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అని మైకులలో గొడ్డు నింపుకొని మాట్లాడతాడు. కరెక్టే. సులభంగా ఎవరికి కళ్యాణ లక్ష్మి ఇచ్చేవాడు. కళ్యాణ లక్ష్మికి ఎంత ఇస్తున్నాం? 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. సులభంగా లక్షలు 1,10,000 ఇస్తాం. ఈ కళ్యాణ లక్ష్మికి సంవత్సరానికి రాష్ట్రంలో అందరూ కలిపి సంవత్సరానికి ఓ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. అంటే తులంబంగారం అయితే ఇంకో 4,000 కోట్ల రూపాయలు. అట్లాగే 2,500 రూపాయల పెన్షన్ ఇస్తే ఇంకో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు 10,000 కోట్లు ఇస్తాం, ఇంకో 10,000 ఖర్చు అవుతుంది. అంటే మొత్తం వాళ్ళు ఏదైతే బాకీ కాటం ఇవన్నీ చెప్తారో అన్నిటికీ కలిపి మొత్తం ఖర్చు అయ్యేది 15,000 కోట్ల రూపాయలు. అయితే దీని లెక్కలు ఉన్నాయి. మీ సంసారం లెక్కలు ఎట్లుంటాయో ప్రభుత్వం లెక్కలు కూడా ఉంటాయి. అట్లే మీరెట్లయితే మహిళా సంఘాలు బ్యాంకుల ద్వారా అప్పు తెచ్చుకుంటారో, ఆ అప్పుకు వడ్డీ కడతా ఉంటారో, ప్రభుత్వాలు కూడా మీరు తెచ్చుకునే బ్యాంకుల ద్వారానే ప్రభుత్వం కూడా అప్పు తెచ్చుకుంటుంది. అది కాకుండా మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అప్పు తెచ్చుకుంటుంది, ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పు తెచ్చుకుంటుంది. ఈ అప్పులో కూడా ప్రభుత్వం సంవత్సరానికి సుమారుగా 80 పైసల వడ్డీ, రూపాయి మిత్తి కంటే తక్కువ 80 పైసల వడ్డీకి అప్పు తెచ్చుకుంటుంది. ఈ ప్రకారం తెచ్చుకున్న అప్పుకు ప్రభుత్వం కట్టిన వడ్డీ ఎంతో తెలుసా లెక్క మీకు? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం